హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సముద్ర దొంగలు పైరేట్స్కి సంబంధించి. అయితే ఏమైంది, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, ఈ ఇయర్ జనవరిలోను మార్చిలోను దాదాపు 10 నౌకల్ని సముద్ర దొంగలు దాడులు చేయటం, వాటిని మన దేశం కానీ ఇంకొక దేశం కానీ రక్షించటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఆ నేపథ్యంలో పైరసీ అంటాము. పైరసీ అన్నటువంటిది నేరం కదా. మరి ఈ పైరసీకి సంబంధించి ఇప్పుడు మ్యారిటైమ్ ఫోర్సెస్ దానికి ఎలా రెస్పాండ్ అవుతాయి అంటే, మ్యారిటైమ్ క్రైమ్ ఆఫ్ పైరసీ అన్నటువంటిది ఎలా ఉంటుంది, మ్యారిటైమ్ ఫోర్సెస్ యాంటీ పైరసీ రెస్పాన్స్లో ఎలా వీళ్ళ రోల్ అన్నటువంటిది ఉంటుంది. పోనీ ఇప్పుడు పైరేట్స్ కొంతమందిని బందీలుగా తీసుకుంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయటంలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మన ఇండియన్ నేవీ యొక్క రోల్ ఏంటి ఇందులో, వీటికి సంబంధించి మనల్ని ప్రశ్నలు అడగచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాలి, అన్క్లాజ్ అనేసి ఉంటుంది. అన్క్లాజ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ అనమాట. అంటే సముద్రానికి సంబంధించి కూడా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఒకటి ఉంది, అది ఇదే అనమాట. 1982 నుంచి మ్యారిటైమ్ పైరసీ అన్నటువంటిది అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రైవేట్ బోట్ కానివ్వండి, ఒక ప్రైవేట్ షిప్ కానివ్వండి, కిడ్నాపింగ్, వైలెన్స్, రాబరీ, ఏదైనా పర్సనల్ గెయిన్ కోసం కమిట్ చేసేటటువంటి క్రైమ్స్ అన్నింటినీ కూడా మనం పైరసీ క్రైమ్స్ అంటాం. నార్మల్గా పైరసీలోకి వచ్చేసరికి చిన్న చిన్న దొంగతనాలు, షిప్స్ దగ్గర నుంచి దొంగతనాలు చేయటం దగ్గర నుంచి హైజాక్ చేయటం, ర్యాన్సమ్ కోసం హైజాక్ చేయటం కానివ్వండి, ఆర్మ్డ్ రాబరీ చేయటం, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం పైరసీ అనే పిలుస్తూ ఉన్నాం. అయితే మరి పైరసీ అన్నటువంటిది ఇక్కడ జరుగుతోంది సరే, మరి పైరసీ అన్నటువంటిది ఎందుకు ఒక కన్సర్న్ లాగా, ఒక థ్రెట్ లాగా ఉంది అంటే, ఒకటి మ్యారిటైమ్ బిజినెస్కి ఇది చాలా అడ్డంకులు తెస్తోంది. రెండవది, హై రిస్క్ ఏరియాస్లో మనకి ఈ ఏమంటాము, నౌకల యొక్క రవాణా అన్నటువంటిది చాలా కష్టమవుతోంది. దానివల్ల మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నటువంటిది పెరుగుతుంది, షిప్ యొక్క సేఫ్టీ అన్నటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాదు గ్లోబల్ సప్లై చైన్ని కూడా డిస్టర్బ్ చేసేంతలాగా ఈ పైరసీ థ్రెట్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. మరి ఆ టైంలో ఏం చేయాలి, ఒకటి పైరసీ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పైరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగెనెస్ట్గా మనము మ్యారిటైమ్ ఫోర్సెస్ని పెంచుకోవాలి. అది ఎలాగా అంటే, మన షిప్స్ కానివ్వండి లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఎప్పుడు ఆ హై రిస్క్ ఏరియాస్లో సర్వేలెన్స్ని పెంచుకుంటూ సస్పెక్ట్ వెజల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రిపోర్ట్ చేయటం, ఇలాంటివి చేయాలి. అంతేకాదు ఆ పాసింగ్ షిప్స్ ఏవైతే ఉంటాయో హై రిస్క్ జోన్లో, వాళ్ళకి ముందే వార్నింగ్ ఇవ్వాలి. ఏదైనా సస్పెక్ట్ వెజల్స్ వస్తే చెప్పండి అన్నట్టుగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటము. దాని ద్వారా ఏంటి అంటే, మనము పైరసీని కొంచెం వరకు తగ్గించగలము. మరి ఒకవేళ పైరేట్స్ని అంటే సముద్రపు దొంగల్ని మనం పట్టుకున్నాము, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కూడా మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకనంటే, ఈ వాళ్ళకి ఒక ట్రయల్ చేయటానికి, వాళ్ళ కేసుని డిస్పోజ్ చేయడానికి సరైనటువంటి ఇంటర్నేషనల్ లీగల్ మెకానిజం అన్నటువంటిది లేదు. ఎందుకంటే చాలా దేశాలకు సంబంధించిన పర్సన్స్ ఉంటారు, అలాగే చాలా మ్యారిటైమ్ జోన్స్కి వాళ్ళు పరిమితమై ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుందంటే, ఒక జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ అన్నటువంటివి ఇక్కడ మెయిన్గా వస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుంది, ఒక దేశంకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక దేశంలో ట్రయల్ చేయాలన్నా చాలా ఇబ్బందులు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. మరి అలాంటి ఈ పైరసీని మనం తగ్గించాలంటే ఏం చేయాలి అంటే, దీనికి షార్ట్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ అన్నటువంటిది దీనికి ఎలాంటిది వర్క్ అవ్వదు, లాంగ్ టర్మ్ సొల్యూషన్ అన్నటువంటిది దీనికి వెతకాలి. ఎలా ఉండాలి లాంగ్ టర్మ్ సొల్యూషన్ అన్నటువంటిది అంటే, పైరసీ ప్రాబ్లం అన్నటువంటిది ఏదైతే మిస్ గవర్నెన్స్ వల్ల, ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ మ్యారిటైమ్ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నటువంటివి తగ్గాలి అంటే ఇవన్నీ కూడా తగ్గాలి. అది జరిగేంత వరకు కూడా పైరసీ అన్నటువంటిది పీరియాడికల్గా జరుగుతూనే ఉంటుంది. మ్యారిటైమ్ ఫోర్సెస్ ఇలాగా పీస్ని అక్కడ స్టెబిలైజ్ చేయడానికి ఇలా వర్క్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ క్రైమ్ ఆఫ్ పైరసీ అన్నటువంటిది జరుగుతుంది. మనం చూస్తే వెస్ట్ కోస్ట్, ఆఫ్రికా వెస్ట్ కోస్ట్లో, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర, బంగ్లాదేశ్లో, స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఇక్కడ చాలా పైరేట్స్ అటాక్స్ అనేటటువంటివి జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీ ఏరియాస్లో ఏంటి అంటే సరైనటువంటి పాలసీలు లేవు, మ్యారిటైమ్ ఫోర్సెస్ సరిగ్గా లేవు, లేదంటే అసలే లేవు. దానివల్ల అంతేకాదు ఇది మేజర్ షిప్పింగ్ ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాస్ కూడా, కాబట్టి ఇక్కడ ఈ ఇష్యూస్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, అంతర్జాతీయ సహకారం అన్నటువంటిది ఇక్కడ అందరికీ ఉంటే కనుక ఈ ప్రాబ్లం అన్నటువంటిది సాల్వ్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తమిళనాడు దగ్గరలో ఉన్నటువంటి కచ్చతీవు అన్నటువంటి ఒక ఐలాండ్ గురించి ఏమైంది,
రీసెంట్గా బీజేపీ దీని గురించి రైజ్ చేయటం వల్ల ఇది న్యూస్లో ఉంది. సో మనకి కచ్చతీవు ఐలాండ్కి సంబంధించి అడిగితే మ్యాప్ పాయింటింగ్ అడగాలి. లేదంటే 1974వ సంవత్సరంలో అప్పటి మన ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీకి అలాగే శ్రీలంకకి మధ్య ఒక ఒప్పందం అనేటటువంటిది కుదిరింది ఈ కచ్చతీవుకి సంబంధించి. సో ఈ ఒప్పందం గురించి అడగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాప్ చూడండి ఒకసారి. కచ్చతీవు అన్నటువంటిది ఎక్కడ ఉంది అనేసి చూస్తే ఇదిగో ఇదేమో మన భారతదేశం. ఇక్కడంతా ఇక్కడ రామేశ్వరం ఐలాండ్ అన్నటువంటిది ఉంది. ఇక్కడ ఈ ల్యాండ్ అంతా వచ్చేసరికి మళ్ళీ శ్రీలంకకు సంబంధించింది. ఇక్కడ చూడండి జాఫ్నా అన్నటువంటిది. సో ఆ మధ్యలో ఇదిగో ఇక్కడ కచ్చతీవు ఐలాండ్ అన్నటువంటిది ఉందన్నమాట. అందులో కూడా చూడండి కచ్చతీవి ఐలాండ్ బీచ్ అన్నటువంటిది, కచ్చతీవు ఉన్నటువంటి ప్లేస్, సెయింట్ ఆంటోనీస్ చర్చ్. సో ఇవన్నీ కూడా ఈ లొకేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది ఏమని చెప్పింది? ఏప్రిల్లో, మేలో, జూన్లో విపరీతమైనటువంటి వేడి గాలులు అనేటటువంటివి వస్తాయి. వేడి గాలులు లేదా హీట్ వేవ్స్ అంటాము. వేడి గాలులు అనేవి వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి అన్నట్టుగా చెప్పింది. ఈ వేడి గాలులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలామంది చనిపోతూ ఉంటారు గరిష్ట ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేక. కాబట్టి ఈ వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. మరి ఎందుకని ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇదిగో మన భూమి యొక్క రెవల్యూషన్ ఎలా ఉంది అన్నటువంటిది కనుక మనం చూస్తే సూర్యుడి చుట్టూ మన భూమి అన్నటువంటిది ఇలా తిరుగుతూ ఉంటుంది. కానీ సరిగ్గా ఉంటుందా అంటే 23.5 degrees టిల్ట్ అయి ఉంటుంది మన భూమి. ఇదిగో ఇలా చూడండి. నార్మల్గా నార్త్ సౌత్ ఇలా ఉంటుంది కదా, కానీ ఇక్కడ నార్త్ సౌత్ ఇక్కడ చూడండి యాక్సిస్ అన్నటువంటిది ఒకవైపుకు టిల్ట్ అవుతుందన్నమాట. సో ఈ పైన ఉన్నటువంటిదేమో నార్థన్ హెమిస్ఫియర్, కింద ఉన్నటువంటిదేమో సదర్న్ హెమిస్ఫియర్. మరి ఇలా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇక్కడ డిసెంబర్ ఆ టైంలోకి వచ్చేసరికి ఇదిగో సదర్న్ హెమిస్ఫియర్ మీద ఎక్కువగా సూర్యుని కిరణాలు అన్నటువంటివి పడతాయి. కాబట్టి సదర్న్ హెమిస్ఫియర్లో అప్పుడు సమ్మర్ ఉంటుంది. కానీ నార్థన్ హెమిస్ఫియర్లోకి వచ్చేసరికి అంటే పైన కదా మన భారతదేశం నార్థన్ హెమిస్ఫియర్లో కదా ఉంటుంది. ఆ టైంలో మన దగ్గర కిరణాలు అన్నటువంటి స్లాంట్గా పడతాయి, అంటే వాలుగా పడతాయి. కాబట్టి మన దగ్గర ఎక్కువ అంత ఎఫెక్ట్ అన్నటువంటిది ఉండదు. రెండవది మార్చ్లోకి వచ్చేసరికి ఈక్వినాక్స్ అనేది ఉంటుంది. అంటే నార్థన్ హెమిస్ఫియర్కి సదర్న్ హెమిస్ఫియర్కి కూడా సేమ్ టెంపరేచర్ అన్నటువంటిది ఉంటుంది. తర్వాత జూన్లో ఏమవుతుంది నార్మల్గా అంటే చూడండి నార్థన్ హెమిస్ఫియర్ అన్నటువంటిది ఎక్కువగా సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతుంది. సో డైరెక్ట్ సన్ రేస్ అన్నటువంటిది నార్థన్ హెమిస్ఫియర్ మీద ఉంటాయి. అదే సదర్న్ హెమిస్ఫియర్కి వచ్చేసరికి స్లాంట్ రేస్ పడతాయి. కాబట్టి సదర్న్ హెమిస్ఫియర్లోకి వచ్చేసరికి అప్పుడు టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఇప్పుడు మన భారతదేశం నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి జూన్ అంటే ఇక్కడ ఏమవుతుంది ట్రాన్సిషన్ టైం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఇలా ఉంది అంటే సదర్న్ హెమిస్ఫియర్ నుంచి మెల్లగా సూర్యుడు నార్థన్ హెమిస్ఫియర్కి వస్తారు. సో ఇక్కడ ఫిబ్రవరి నుంచి లైట్గా ఎండలు మొదలవుతాయి. కానీ ఇప్పుడు చూసారా ఎంత ఎండలు ఉన్నాయో. తర్వాత మార్చ్లో, తర్వాత ఏప్రిల్లో ఇప్పుడు చూడండి టెంపరేచర్స్ 40+ ఉన్నాయా. అలాగే మనకి మేలోను జూన్లోను కూడా టెంపరేచర్స్ బాగుంటాయన్నమాట నార్థన్ హెమిస్ఫియర్లో. అలాగే సెప్టెంబర్కి వచ్చేసరికి మళ్ళీ ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సేమ్ ఉంటుంది. టెంపరేచర్ కూడా సేమ్ ఉంటుంది అనమాట నార్థన్ హెమిస్ఫియర్ అలాగే సదర్న్ హెమిస్ఫియర్లో. సో అప్పుడు కూడా టెంపరేచర్ నార్మల్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి డిసెంబర్లో సదర్న్ హెమిస్ఫియర్లో వాళ్ళకి ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. నార్థన్ హెమిస్ఫియర్లో అంటే మనకి తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు చలికాలం. మార్చిలోకి వచ్చేసరికి సదర్న్ హెమిస్ఫియర్లోను అలాగే నార్థన్ హెమిస్ఫియర్లో కూడా టెంపరేచర్స్ ఈక్వల్ ఉంటాయి. అదే జూన్ ఈ టైంకి వచ్చేసరికి ఏమవుతుంది నార్థన్ హెమిస్ఫియర్లోనేమో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, సదర్న్ హెమిస్ఫియర్లో తక్కువగా ఉంటాయి. సెప్టెంబర్లోకి వచ్చేసరికి మళ్ళీ రెండిట్లో ఈక్వల్ అనమాట. నెక్స్ట్ చూడండి రాష్ట్రాల యొక్క రుణ పరిమితికి సంబంధించి అంటే స్టేట్స్ యొక్క బారోయింగ్స్కి సంబంధించి ఈ అంశం అన్నటువంటిది ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చింది, సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేరళ ప్రభుత్వం దీనికి సంబంధించి పిటిషన్ వేసింది. ఏమని అంటే ఇదిగో రుణ సేకరణ మీద పరిమితి విధించడం ద్వారా రాష్ట్రాల్ని ఆర్థికంగా అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక శిక్షాత్మకమైనటువంటి ప్రత్యేక అధికారాలని వినియోగిస్తోంది అన్నట్టుగా కేరళ ఈ పిటిషన్లో చెప్తోంది. అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 293 అన్నటువంటిది రాష్ట్రాల యొక్క రుణ సేకరణ గురించి తెలుపుతుంది. సో మనకి ఎగ్జామ్లో దీని గురించి అడగచ్చు, రాష్ట్రాల యొక్క రుణ సేకరణకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎన్నవది. అంతేకాదు రాజ్యాంగం రాష్ట్రాలకి ఆర్థికంగా నిర్ణయం తీసుకునేటటువంటి అంటే స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చింది. అంతేకాదు ఎంతవరకు రుణాలు తీసుకోవచ్చో నిర్ణయించే అధికారం రాష్ట్రాల శాసనసభలకు ఉంది. దీనికి సంబంధించి ఆర్టికల్ 131 అన్నటువంటిది చెప్తుంది.
దాన్నే ఇప్పుడు పిటిషన్లో ఈ కేరళ ప్రభుత్వం చెప్తోంది. మరి ఇక్కడ గమనించాలి, ఆర్టికల్ 293 అన్నటువంటిదేమో స్టేట్స్ యొక్క బారోయింగ్స్ గురించి, ఆర్టికల్ 131 అన్నటువంటిది రాష్ట్రాలు ఎంతవరకు రుణాలు తీసుకోవచ్చో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది అన్నట్టుగా, అంటే ఆ రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది అన్నట్టుగా. సో ఈ 2 ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలి ఇక్కడ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచ ఆనంద నివేదిక లేదా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అన్నటువంటిది రీసెంట్గా రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఇక్కడ చెప్తున్నారు. మరి ఇందులో మన భారతదేశ ర్యాంక్ ఎంత అంటే మొత్తం 143 దేశాలకు గాను మన భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. మరి ఇందులోకి వచ్చేసరికి మొత్తం 6 ఫ్యాక్టర్స్ అన్నటువంటివి కన్సిడర్ చేస్తారు. ఏంటవి? ఒకటి వచ్చేసరికి సోషల్ సపోర్ట్ అన్నటువంటిది ఎలా ఉంది, రెండవది వచ్చేసరికి ఇన్కమ్ అన్నటువంటిది ఎలా ఉంది, ఎలా వస్తుంది, అలాగే మూడవది వచ్చేసరికి హెల్త్ అన్నటువంటిది ఎలా ఉంది, నాలుగవది వచ్చేసరికి ఫ్రీడమ్ అన్నటువంటిది ఎలా ఉంది ఒక దేశంలో, అలాగే ఐదవదేమో జనరాసిటీ అన్నటువంటిది ఎలా ఉంది, జనరాసిటీ ఎలా ఉంది అన్నట్టుగా, ఆరవది వచ్చేసరికి కరప్షన్ అన్నటువంటిది ఎలా ఉంది, ఆ దేశంలో ఉందా, ఆబ్సెంటా, ఇలాగా వాటిని తీసుకునేసి చూస్తారనమాట. అయితే ఈ భూటాన్ అన్నటువంటిది ఒక రెజల్యూషన్ని పాస్ చేయటం ద్వారా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఒక రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకుందనమాట. మరి ఇందులోకి వచ్చేసరికి 7th ఇయర్ వరుసగా 7వసారి టాప్గా ఫిన్లాండ్ అన్నటువంటిది నిలిచింది. దాని తర్వాత డెన్మార్క్, దాని తర్వాత ఐస్లాండ్, దాని తర్వాత స్వీడన్. మనం చూస్తే ఈ నార్డిక్ కంట్రీస్ అన్నటువంటివి ఇందులో తొలి స్థానాల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఏమో లాస్ట్ స్థానంలో ఉంది. మన భారతదేశం ఇదిగో 126వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ గమనిస్తే ఇండియన్ ఉమెన్లో ఎక్కువగా ఓల్డర్ ఉమెన్ వచ్చేసరికి ఎక్కువ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నార్మల్గా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా లేకపోతే స్ట్రెస్ అన్నటువంటిది ఉన్నా కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ ఉమెనే ఇక్కడ హై లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అది కాకుండా ఎడ్యుకేషన్ లెవెల్, సోషల్ క్యాస్ట్, సోషల్ సపోర్ట్, అలాగే సెల్ఫ్ రేటెడ్ హెల్త్, ఇవన్నీ కూడా లైఫ్ సాటిస్ఫాక్షన్ని చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, మనకి ఇండెక్స్లకు సంబంధించి ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇండియా ర్యాంక్ ఎంత, ఇప్పుడు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాన్యువల్ పబ్లికేషన్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అన్నటువంటిది ఇస్తుంది. దీనిని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏ దేశం యొక్క రెజల్యూషన్ ప్రకారం తీసుకుంది. సో ఇలా క్వశ్చన్స్ అడగచ్చు, కాబట్టి దీనికి సంబంధించి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జిఎస్టీకి సంబంధించి మార్చి వసూళ్లు 1.78 లక్షల కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో కంపేర్ చేసుకుంటే, అంటే గత ఏడాదిలో మార్చి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 11.5% ఇవి పెరిగాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, జిఎస్టీ వసూళ్లు అనగానే మనకేం తెలుసు, జిఎస్టీలో 3 రకాలు ఉంటాయని తెలుసు. ఏంటి? ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని, రెండవది ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని, 3 సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని. ఇవి కాకుండా సెస్ని కూడా ఇందులో ఎప్పుడు యాడ్ చేస్తారు, గుర్తుంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే చూడండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, అలాగే సెస్, వీటితో కలిపి ఎప్పుడైనా కూడా మనం జిఎస్టీ వసూళ్ళు అనేసి చెప్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి. అరుణాచల్ ప్రదేశ్ అన్నటువంటిది మనకి చైనాకి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్టెడ్ రీజన్. చైనా ఏమంటోంది, అరుణాచల్ ప్రదేశ్ మాది అనేసి, కానీ అరుణాచల్ ప్రదేశ్ అన్నటువంటిది మన దేశంలో భాగంగా ఉంది. మరి ఇప్పుడు ఏమైంది అంటే, ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి చైనా పేర్లు మార్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 30 ప్రాంతాలకి కొత్త పేర్లను పెట్టింది. అందులో 11 నివాస ప్రాంతాలు ఉన్నాయి, 12 పర్వతాలు ఉన్నాయి, 4 నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి పేర్లన్నింటినీ ఇప్పుడు మార్చేసింది. నెక్స్ట్ చూడండి, వీవీప్యాట్ స్లిప్లని ఎలా లెక్కిస్తూ ఉన్నారు, ఆ లెక్కింపు పిటిషన్ మీద మీ స్పందన ఇవ్వండి అన్నట్టుగా కేంద్రానికి ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశాన్ని జారీ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీవీప్యాట్ అంటాం, మనకి ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేసి ఉంటుంది. దీనికి అటాచ్ చేసే వీవీప్యాట్ అనేసి ఉంటుంది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటి, ఈవీఎంలో
మనము ఎవరికైతే ఓటు వేస్తూ ఉన్నామో వాళ్ళ దాంతో ఒక స్లిప్ అన్నటువంటిది వస్తుందన్నమాట. సో దాన్ని ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, అంటే వెరిఫై చేసుకునేటటువంటి పేపర్లో ఉండే ఒక ఆడిట్ ట్రయల్ లాంటిది ఇది అన్నట్టుగా. దీన్ని ఈవీఎంకి ఎప్పుడు కనెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ వీటికి సంబంధించి అనుమానాలు ఇవన్నీ కూడా ఎప్పుడు నార్మల్గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మధ్యప్రదేశ్లో ధార్ జిల్లాలో ఒక మధ్యయుగం నాటి కట్టడం ఉంది. అదే భోజ్శాల కాంప్లెక్స్ అన్నటువంటిది. మరి ఈ కాంప్లెక్స్లో శాస్త్రీయ సర్వే నిర్వహించాలి అన్నట్టుగా మధ్యప్రదేశ్ హైకోర్టు అన్నటువంటిది మార్చిలో అనుమతించింది. అయితే ఇక్కడ ఏమైంది, ఈ సర్వే నివేదిక ఎలా ఉన్నా దాని ఆధారంగా మా అనుమతి లేనిదే ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అంతేకాదు ఈ భోజ్శాల కాంప్లెక్స్ స్వరూపాన్ని మార్చేలాగా తవ్వకాలు కూడా జరపకూడదు అన్నట్టుగా ఆదేశించారు. నెక్స్ట్ చూడండి, 2018 నుంచి 2024 జనవరి వరకు విదేశాల్లో చనిపోయినటువంటి విద్యార్థుల సంఖ్య 403 ఉంటే వాళ్ళలో అత్యధికంగా మనం చూస్తే 91 మంది ఒక దేశంలో చనిపోయినటువంటి వాళ్ళే. మరి ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే కెనడా, తర్వాత 2వ స్థానంలో బ్రిటన్, 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో అమెరికా, 5వ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏ రోజున తీర్పిచ్చింది అంటే 2024 ఫిబ్రవరి 15వ తేదీన. నెక్స్ట్ చూడండి, ఇండియన్ టెన్నిస్ స్టార్ అయినటువంటి రోహన్ బోపన్న, ఈయన మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ని గెలుచుకోవటం జరిగింది. ఎవరితో కలిసి అంటే మాథ్యూ ఎబ్డెన్తో కలిసి. నెక్స్ట్ చూడండి, హాకీ ఇండియా అవార్డ్స్ 2023 ఇది 6th ఎడిషన్ అనమాట. రీసెంట్గా మార్చ్ 31, 2024లో న్యూఢిల్లీలో జరిగింది. ఇందులోకి వచ్చేసరికి హార్దిక్ సింగ్ అలాగే సలీమా టేటే వీళ్ళిద్దరినీ కూడా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023గా అంటే మెన్ మరియు ఉమెన్ కేటగిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో FSIB అన్నటువంటిది రీసెంట్గా గిరిజా సుబ్రహ్మణ్యన్ని చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా సెలెక్ట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, యూరోపియన్ యాక్సలరేటర్ అయినటువంటి స్టార్ బస్ట్ అన్నటువంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై IIM ముంబైతో కొలాబరేట్ అయింది. దేనికి సంబంధించి అంటే ASD స్టార్టప్స్కి సంబంధించి, అంటే ఏరోస్పేస్ అలాగే న్యూ స్పేస్ అలాగే డిఫెన్స్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయటానికి గురించి. నెక్స్ట్ చూడండి, అర్నబ్ బెనర్జీ, ఇతన్ని ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ లేదా ఆత్మా అంటాము, దీనికి చైర్మన్గా ఎలెక్ట్ చేయటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.